కాంస్య పథకం సాధించినటువంటి మను బాకర్కి అంటే భారతదేశానికి తొలి పథకం అందించారు ఆవిడ. సో ఆవిడకి కంగ్రాచులేషన్స్ ఏబిఎన్ తరపున, అలాగే హార్దిక శుభాకాంక్షలు చెప్తూ ఇక మిగిలిన ప్లేయర్స్ కూడా ఇలాగే మెడల్స్తో భారత్ తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ అచీవ్మెంట్ని కంగ్రాచులేట్ చేస్తూ మనం షో స్టార్ట్ చేద్దాం. ఎందుకు అచీవ్మెంట్ని కంగ్రాచులేట్ చేయాలి, అభినందించాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఒక అచీవ్మెంట్ని అభినందించాలి. అభినందించకపోతే మనకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఉండదు. సరే, ఇలాంటి టాపిక్లో జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ ఎందుకు అని మీకు అనిపించవచ్చు. ఎందుకు అంటే మాజీ సీఎం జగన్ గారి శైలి చాలా టిపికల్ మైండ్ సెట్. ఆయన వ్యవహారం అంతా కూడా నడత, మాట్లాడటం, ఆయన హావభావాలు, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయనలో ఒక అపరిచిత కోణం ఉండింది. ఆయనకి సంబంధించి తెలిసిన వాళ్ళు, ఆయనతో మెలిగిన వాళ్ళు, ఆయన చూసిన వాళ్ళు, ఆయనలో మనకు కనిపించేది ఒక కోణమే, ఆయనలో ఒక డిఫరెంట్ కోణం ఉంటుంది. పైకి ఒకలా కనిపిస్తారు కానీ ఆయన ప్రవర్తన వేరేలా ఉంటుంది. అసలు చాలా టిపికల్ మైండ్ సెట్ అని చెప్తూ ఉంటారు. ఆయనకి సంబంధించి తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు, లేదా స్టడీ చేసిన వాళ్ళు. ఎందుకంటే కనిపించేది ఒకటి, లోపల ఇంకొకటి ఉంటుంది, ప్రదర్శన ఒకటి ఉంటుంది, కానీ దాని ఉద్దేశం వేరే ఉంటుంది అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి తోచిన స్టైల్లో జగన్ గారిది అసలు ఒక ఆస్ట్రిచ్ మైండ్ సెట్ అని తాజాగా అసెంబ్లీలో యనమల రామకృష్ణుడు గారు కూడా ఆ మధ్య అసెంబ్లీలో మాట్లాడటం మనం చూసాం. ఆస్ట్రిచ్ మైండ్ సెట్ అని ఆయన అన్నారు. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి లేదు ఆయనకి మైథోమానియా ఉంది, లండన్లో ఫ్రీక్వెంట్గా ఈ జబ్బు, ఈ ప్రాబ్లం, ఇది ఒక మానసిక రుగ్మత, దీనికి సంబంధించి ఆయన లండన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటూ చాలామంది టీడీపీలో ఉన్న సోషల్ మీడియా విభాగాల్లో కార్యకర్తలు కానీ, యాక్టివ్గా ఉండేవాళ్ళు కానీ, ఆయన స్టడీ చేసిన వాళ్ళు ఆయనకు మైథోమానియా ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మనం చూసాం. ఇదే కాకుండా ఆయనలో కొంతమంది హిట్లర్ ఉన్నారంటారు, బిన్ లాడెన్ ఉన్నారంటారు, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్తో చాలామంది పోలుస్తూ ఉంటారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా ఆయన్ని పాబ్లో ఎస్కోబార్తో పోల్చారు. చాలామంది అసలు ఎవరి పాబ్లో ఎస్కోబార్ అని కూడా సెర్చ్ చేశారు. ఈ పాబ్లో ఎస్కోబార్ ఏమిటంటే ఆయన ఒక డ్రగ్ మాఫియా వ్యాపారం అన్నమాట. సో దాంతో డబ్బు సంపాదించడం, అధికారం కోసం ఎంతైనా చేయడం, ఆయన అసలు ఈ డ్రగ్ మాఫియాలోనే నెంబర్ 1 అన్నమాట. ఏదైనా శాసించాలి అనే ఒక మైండ్ సెట్ అయింది. దాంతో పోల్చారు ఏపీ సీఎం చంద్రబాబు గారు జగన్ని. అయితే ఇదే కాకుండా నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ గారు కూడా తన వీకెండ్ కామెంట్ బై ఆర్కే అండ్ ఆంధ్రజ్యోతి ఆర్టికల్ కొత్త పలుకులో కూడా ఆయన రెగ్యులర్ ఒక పొలిటీషియన్ కాదు, ఒక భిన్నమైన స్వభావం కలిగిన పొలిటీషియన్. సాంప్రదాయబద్ధంగా ఆయన పాలిటిక్స్ కానీ, ఆయన చేసే రాజకీయం కానీ ఉండదు. ఆయన స్వభావం అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది అని అనేక కోణాల్లో, అనేక సందర్భాల్లో కూడా నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ గారు చాలా డీటెయిల్డ్గా, ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ అవ్వడం వల్ల, చాలా దగ్గరగా చూస్తుండడం వల్ల ఆయన కూడా ఈ పాయింట్స్ అన్ని విశ్లేషించారు. అధికారం కోసం ధనం కోసం అధికారం అన్నట్టుగా ఎంతకైనా తెగించి ఏమైనా చేయగలిగే, ఎందుకంటే అధికారం పోయి 50 రోజులే అయింది. సో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి జస్ట్ 50 రోజులైంది. కానీ 50 రోజుల్లో కూడా ఈ రాష్ట్రం రావణ కష్టం అయిపోతుంది. రాష్ట్రపతి పాలన విధించేయాలి అనేటువంటి మైండ్ సెట్, ఒక టిపికల్ స్వభావం ఉన్న రాజకీయ నాయకుడు. జాగ్రత్త పడకపోతే ఇబ్బంది అని చెప్పి ఆయన కూడా చాలా డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒక ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్లో 2012లో ఎస్వి నాగనాథ్ అనే ఒక ఆస్ట్రో సైకాలజిస్ట్ ఆయన చాలా డీటెయిల్డ్గా ఇవన్నీ కాదు, ఆయనది నార్సిస్టిక్ పర్సనాలిటీ అని చెప్పి 2012లోనే పుష్కర కాలం క్రితమే ఇంతమంది మైథోమానియా, హిట్లరు, బిన్ లాడెన్, పాబ్లో ఎస్కోబారు, ఆస్ట్రిచ్, అబ్బెబ్బే అసలు ఇతను చాలా తేడా, సైకో, లోపలోటి, పైకో, ఇలా రకరకాలుగా చెప్తున్నా ఈ ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు పుష్కర కాల క్రితం అంటే 2012లో ఒక 12 సంవత్సరాల క్రితమే ఆయనకు ఒక నార్సిస్టిక్ లక్షణాలు ఉన్నాయి. ఆయనది ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. సో ఆయన తనే గొప్ప, తనకు తానే గొప్ప, అందరిలోనూ తనే గొప్ప అనే ఒక మెంటాలిటీ ఉంటుంది అని చెప్పి చాలా డీటెయిల్డ్గా ఆయన మెంటాలిటీ ఏది ఇంత పాపులర్ కాకముందు, ఇవన్నీ కూడా లేని రోజుల్లో ఆయన ఈ ఆర్టికల్ రాశారు. ప్రస్తుతం ఈ ఆర్టికల్ ఇంతమంది మాట్లాడటం వల్ల అది చాలా వైరల్ అయింది. అండ్ ఈ ఎస్వి నాగనాథ్ గారు రాసిన ఈ ఆర్టికల్పై చాలామంది చర్చిస్తున్నారు. సో ఈరోజు మనం ఆయన కూడా డిబేట్లో గెస్ట్గా పిలిచాము.
మరి కరుడుగట్టిన క్రిమినాలజీ మైండ్ సెట్ ఉన్నటువంటి ఆయన మనం గమనిస్తే ఎలక్షన్స్ టైంలో కూడా కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మంచోళ్ళు అంటూ ఉంటాడు, సౌమ్యులు అంటూ ఉంటారు, వీళ్ళు అసలు ఆహా అమోఘం అద్భుతం అంటూ ఉంటారు. మరి ఆయన లాంటి వాళ్ళే నచ్చుతారా? ఎందుకు ఇంత దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారిపై, ఆయన మెంటాలిటీపై, ఆయన సైకాలజీపై, ఆయన బిహేవియర్పై ఎందుకు ఇంత చర్చనీయాంశం అవుతుంది? 12 సంవత్సరాల క్రితమే ఇటువంటి బిహేవియర్ ఉంది ఆయనకి అని నాగనాథ్ గారు ఎలా స్టడీ చేశారు, ఎలా గుర్తించారు? అయితే ఎందుకు చర్చించాల్సి వస్తుందంటే, తన రాజకీయం కోసం అబద్ధాలు వాడగలరు, లేదా ఆ వ్యక్తిని తన అధికారం కోసం క్యాష్ చేసుకోగలరు. మీరు గమనిస్తే జగన్ గారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, తనకి మంచి జరిగితే అది లోక కళ్యాణం అంటూ ఉంటారు, తనకేదైనా చెడు జరిగితే అది ఏపీకి, రాష్ట్రానికి, యావత్ దేశానికే ప్రళయం అని మాట్లాడుతూ ఉంటారు. మరి ఆయనలో ఉన్నటువంటి ఈ కోణాలు, ఈ చిక్కటి నవ్వులు, చీకటి కోణాలన్నీ కూడా మనం ఈరోజు చర్చిద్దాం, విశ్లేషిద్దాం. ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభమవుతుంది.